ఎటువంటి మసాలా లేకుండా చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ అయితే. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక కడాయి అయితే పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకున్న తర్వాత మనమైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, లేదంటే నీచు వాసన వస్తుందన్నమాట. నేనైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసానండి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను అనమాట. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసాను అనమాట. ఇవైతే ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. ఎప్పుడైనా నోరు చప్పగా ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే తినడానికి చాలా బాగుంటుంది. టైం లేనప్పుడు అలాంటప్పుడు అయితే బాగా యూజ్ అవుతుందన్నమాట. నాకైతే ఇప్పుడు టైం లేదని చెప్పేసి నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుని కొంచెం జీలకర్ర వేసానండి. నా దగ్గర తాలింపు గింజలు పురుగు పెట్టాయి అన్నమాట, అందుకని అవి వేసుకోలేదండి. ఇక్కడ చూసారా, మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనమైతే ఎగ్స్ ఉంటాయి కదండి, మనం రైస్ సరిపడే ఎగ్స్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 4 వేసుకున్నానండి, 2 గ్లాస్ రైస్కి అనమాట. 4 వేసుకుంటే నాకు సరిపోయిందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ చూసారా, బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే ఎగ్స్ తీసుకొని ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, నేనైతే 4 తీసుకున్నాను అనమాట. నాకైతే మామూలుగా ఎగ్ ఫ్రై అయితే అస్సలు ఇష్టం ఉండదని నేను చేయడం కూడా ఫస్ట్ అనమాట. ఇంక ఈ ధనియాల పొడి కానీ ఎలాంటి మసాలాలు అయితే అస్సలు అవసరం లేదండి. ఇక్కడైతే 4 ఎగ్స్ అయితే వేసాను అనమాట. ఇవి వేసిన తర్వాత నేను ఏంటంటే స్టీల్ కడాయి పెట్టాను కాబట్టి నాకైతే కొంచెం అంటే మాడినట్టు అనిపించింది. ఇంకా మామూలుగా ఐరన్ కడాయి అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి, అడుగంటదు. ఇప్పుడైతే మనము కలుపుకోవాలి, అడుగంటకుండా కలుపుకున్న తర్వాత దీనికైతే సరిపడా పసుపు వేసుకోవాలండి. పసుపు సాల్ట్ వేసుకోవాలి. ఇంకా నేనైతే ఇంకా ఈ పసుపు ఇవన్నీ అయితే ఇక్కడ చూస్తారు. ఇప్పుడైతే మనం కలుపుకోవాలండి ఎగ్ ఫ్రైని అయితే. ఇక్కడ చూడండి, అడుగంటిందనమాట, కొంచెం లైట్గా, ఎక్కువ ఏం కాదండి. ఇవి ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చండి. నేనైతే పుదీనా కొత్తిమీర కూడా వేసాను అనమాట. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. మనము లావు కావాలంటే లావుగానే చేసుకోవచ్చండి, ఎగ్ బుజ్జిలాగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం మెత్తగానే చేశాను అనమాట. ఇక్కడైతే పసుపు అయితే వేసుకుంటున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఈ ఫ్లేవరే బాగా మెయిన్ అనమాట అండి. మనకు ఎలాంటి మసాలాలు అయితే అవసరం లేదనమాట. పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇంక ఇప్పుడైతే వీటిని కలుపుకోవాలి. కొంచెం మగ్గుతుందండి, ఎగ్గుతో పాటు మనకు మగ్గి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇప్పుడైతే మనము మన ఏ రైస్ అయినా వేసుకోవచ్చు అండి, మిగిలిపోయిన రైస్ అయినా వేసుకోవచ్చు. నేనైతే వేడిగా అయితే ఇప్పుడే వండాను అనమాట. ఇంకా ఆ రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే సరిపడే సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే మనం రైస్ ఎంత వండుకుంటున్నామో రైస్కి కూడా పట్టాలన్నమాట. ఇక్కడైతే కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను అండి. మీకు ఇష్టమైతే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే మా వారైతే వద్దన్నారు అనమాట, అందుకని చెప్పి నేనైతే ఏం వేయద్దనమాట. చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా ఈజీగా అనమాట. ఎలాంటి మసాలా అవసరం లేదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను రైస్ ఉడికించుకున్నదా, ఆ రైస్ అయితే ఇప్పుడు వేసుకొని మనం కలుపుకోవడమేనండి. చాలా బాగుంటుంది, చూస్తేనే నోరు ఊరుతుంది అనమాట, అలా ఉంటుందండి. మేమైతే బయట తెచ్చుకోము ఫ్రైడ్ రైస్లు, చికెన్ ఫ్రైడ్ రైస్ అట్లాంటివి తెచ్చుకోము అనమాట. నేను చాలాసేపు అయింది రైస్ వండి, అందుకే ముద్దలాగా అయిందనమాట. అయితే మనం కలుపుకోవాలండి. అంటే నేనైతే ఒక 2 గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను అనమాట. 4 ఎగ్స్కి అయితే ఎగ్స్ అనేది ఎక్కువ ఉండాలండి, రైస్ని బట్టి క్వాంటిటీని తీసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఇక్కడ చూసారా, ఇంకా నేనైతే కలుపుతున్నానండి. ఇంకా మేమిద్దరమే కాబట్టి సరిపోతుంది అనమాట. టైం లేదని చెప్పి నేనైతే ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇంకా పాప అయితే ఇంక అస్సలు చేయలేదు, మార్నింగే చేసుకోవాలని. నేను చేసుకున్నా కూడా చూసారా, నోరు ఊరిపోతుంది
అయిపోతుందన్నమాట. చాలా సింపుల్ అండి. టైం లేనప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు లేదంటే బ్యాచిలర్స్కైనా చాలా బాగా వస్తుందన్నమాట. నేనైతే ఏమి యాడ్ చేయలేదండి, కానీ సింపుల్గా చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందనక ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు నేను వచ్చి కొంచెం సాల్ట్ తక్కువైందేమో అని చెప్పి చూస్తున్నాను.